నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ నిర్వాహకులు. దేవుడు రాసిన తలరాతలు కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మరాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. క్రీడలు శారీరక సౌష్ఠవంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కాజీపాలెం కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవర్మరాజు, ఆయన సోదరుడు శ్రీనివాసరాజు, వారి తండ్రి మంతెన వెంకట నరసరాజు జ్ఞాపకార్థం క్రీడా పోటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రకాశము, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలలో 40 జట్లు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ స్థానాల విజేతలకు నిర్వాహకులు మంతెన అనంతవర్మరాజు నగదు బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. అంతేకాక అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంతెన కృష్ణమూర్తిరాజు, మంతెన కృష్ణన్రాజు, గోకరాజు సుబ్బరాజు, పిట్టలవానిపాలెము పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు గోకరాజు మూర్తిరాజు, దండు శ్రీనివాసరాజు, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల కాజీపాలెం నందు 3 జిల్లాల స్థాయిలో బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల స్థాయిలో టోర్నమెంట్ని ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ టోర్నమెంట్లో మొత్తం 40 టీములు పాల్గొనడం జరిగింది. 40 టీములకి 4 పూల్స్గా నిర్వహణ డ్రా చేసి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా మంతెన వెంకట నరసరాజు గారి వారి పేరు మీద వారి కుమారులు మంతెన అనంతవర్మ గారు, తర్వాత మంతెన వాసు గారు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు నగదు బహుమతులు కూడా మరి క్రీడాకారులకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థాయిలో పోటీలకి నగదు బహుమతులను అందజేస్తూ ఉన్నారు. 10,000, 8,000, 6,000, 4,000 బహుమతులు క్రీడాకారులు గెలుపొందినటువంటి క్రీడాకారులకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్లకి మరి నగదు బహుమతులు, షీల్డ్ అందజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అప్రహతీతంగా ఈరోజు ఈవినింగ్ 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత వారికి బహుమతులు అందజేయబడుతుంది. మరి ఒరిజినల్గా క్రీడాకారులు అయినటువంటి మంతెన అనంతవర్మ గారి ఫాదరు మంతెన వెంకట నరసరాజు గారి మెమోరియల్ పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కన్నుల పండుగగా భూనీల సమేత జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా గోక్షీర స్థాపన, నూతన వస్త్రధారణ, సహస్రనామ పూజ, ఆండాల్ గోష్ఠి వారిచే తిరుప్పావై పారాయణం చేశారు. శ్రీ భూనీల జనార్దన స్వామి కళ్యాణంను రాధాకృష్ణమూర్తి, సుందరమ్మ కుటుంబ సభ్యులచే కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెనుమెత్స బాపిరాజు, పార్వతమ్మ, నాగవర్మరాజు, వెంకట్రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఓం కర్లపురి వాసులందరికీ కూడా ఈ యొక్క భోగి సందర్భంగా సమస్త శుభాలు కలగాలి అని, వాళ్ళ యొక్క జీవితంలో ఆనందమయ జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో సంకల్పిస్తూ మరి ఈ సందర్భంగా ఇవాళ కర్లపాలెం మండలం, కర్లపాలెం గ్రామం అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగి ఉండేటువంటి జనార్దన స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో గోదా కళ్యాణ మహోత్సవం అనగా
30 రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి ఒక ముగింపు. ఆ సందర్భంగా 7-8 మంది దాతలు, అదేవిధంగా దాదాపుగా 82 నుంచి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ కళ్యాణంలో కూర్చోవడం జరిగింది దాతలుగా. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా హైందవ సాంప్రదాయం సంస్కృతిలో స్వామివారి కళ్యాణానికి ఒక విశిష్టత ఉన్నది. అనగా మానవ కళ్యాణం వేరు, స్వామి యొక్క కళ్యాణం వేరు. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమం ఇది. అందువల్ల లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమం మూలకంగా కర్లపాలెం అంతా కూడా అతివృష్టి అనావృష్టి వీడి భగవత్ కృప వల్ల అష్టైశ్వర్యాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతింతై ఉర్రింతై అన్నట్లుగా ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో మరింత ఉత్సాహాన్ని కలిగించే విధంగా చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఆరుద్ర మహోత్సవ విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ విశేష ద్రవ్య రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 513 లీటర్ల ఆవు పాలు, 108 లీటర్ల పెరుగు, 45 కేజీల తేనె, 36 లీటర్ల ఆవు నెయ్యి, 108 లీటర్ల పండ్ల రసాలు, 216 కొబ్బరి బొండాలు, 108 కేజీల విభూతి, 45 కేజీల గంధం, 108 లీటర్ల సుగంధ జలం, గంగాజలంతో స్వామివారిని అభిషేకించారు. అదేవిధంగా 108 కేజీల బియ్యంతో అన్నాభిషేకం నిర్వహించారు. తదుపరి ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామిచే అత్యద్భుత అలంకరణలో స్వామివారికి విశేష హారతులు ఇచ్చారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. శతవార్షిక మాసోత్సవాలలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్ర, లక్ష్మీ గణపతి, సుదర్శన, నరసింహ హోమం జరిగాయి. కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి పర్యవేక్షించారు. చిట్టిబాబు, సాయి వెంకట్, నెమలికంటి హనుమంతరావు, కౌండిన్య, సురేష్, వెంకట్, ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ, ఏడుకొండలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి భోగభాగ్యాలు కలగాలని ప్రముఖ వ్యాపారవేత్త తునుగుంట్ల లలితబాబు అన్నారు. కర్లపాలెం మండలంలోని గ్రామాలలోని 20 పంచాయతీలలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల సంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి, హారతిచ్చి, పాటలు పాడుతూ, ప్రదక్షిణలు చేస్తూ భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. ఈ సందర్భంగా లలితబాబు మాట్లాడుతూ, భోగి మంటల్లో ఏ విధంగా పాతవి కాలిపోతున్నాయో అదేవిధంగా ప్రతి ఒక్కరూ తలపెట్టిన పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. అంటే మనలో ఉన్న చెడు, మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు వేసేసి కొత్తని ఆహ్వానించడమే భోగి మంటలు. హ్యాపీ భోగి ఎవ్రీవన్. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగలో భోగి సఫలంగా జరుగుతుంది. ఈ భోగి మంటల వల్ల భోగభాగ్యాలతో తోలుతూగుతారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులని భోగి మంటల్లో వేసి ఆ పాతని వదిలేసి కొత్తని ఆహ్వానిస్తానికి ఉపయోగపడుతుంది. ఈ సాయంత్రం పూట పిల్లలకి భోగి పళ్ళుతో పోసి వాళ్ళ ఆరోగ్యాలకి మేలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. మరుసటి రోజు పండగ కార్యక్రమం స్టార్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉంటారు. సంక్రాంతికి మూడో రోజు కనుమకి గేదెలు, పక్షులు వీటన్నిటికీ పండగగా చేసుకుంటారు. ఈ అందరూ రైతు పక్షంగా ఈ పండుగను బాగా జరుపుకుంటారు అందరూ. బాపట్ల పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకొని భోగి మంటలను వేసి చిన్నారులకు భోగి పళ్లను పోశారు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి హారతులిచ్చారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం మాజీ ఎంపీపీ మానం విజేత ఆధ్వర్యంలో చిన్నారులకు రేగి పళ్లను పోశారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసి మంటల్లో వేడి నీటిని కాచుకొని తల స్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి పండుగ జరుపుకునేందుకు బాపట్లకు ఎంతో మంది విచ్చేశారు.
దేవుడు రాసిన తలరాతను కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపం వేదికగా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకి మద్దతుగా వారికి విద్యా ప్రోత్సాహక పురస్కారాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రోత్సాహక బహుమతులు మొట్టమొదటిగా తులసి రామచంద్ర ప్రభు ఇవ్వటం ప్రారంభించారన్నారు. సభాధ్యక్షులుగా ఆప్తపూర్వ అధ్యక్షులు జేజేవి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ అత్యధిక జనాభాతో ముందంజలో ఉన్న మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా రాణించిందని, భవిష్యత్తులో మరింతగా రాణించి చైనా వంటి దేశాల కంటే ముందుకు సాగాలని అది విద్యార్థుల వల్లనే సాధ్యమవుతుందన్నారు. చదువుకోవటానికి డబ్బులు లేక ఎవరు తమ విద్యాభ్యాసంలో వెనకడుగు వేయకూడదని అన్నారు. జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద జన్మదినమైన రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆయన జీవించిన 39 ఏళ్ల కాలంలో వేల ఏళ్ల పాటు నిలిచి ఉండే స్ఫూర్తిని భారతీయులకి అందించారన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలతో యువత తమ గమ్యాలను, లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు విద్యార్థులను క్రమశిక్షణతో పెంచాలని, టెక్నాలజీ వల్ల జరుగుతున్న అనర్థాలను గుర్తించి జాగ్రత్త పడాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ వేదిక ద్వారా సుమారు 430 మంది విద్యార్థులకు 86 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం ఆప్తా ఆధ్వర్యంలో విద్యా ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఉన్నతాధికారి చైతన్య, మురళి, గంట అంజిబాబు, అంబటి మురళీకృష్ణ, ఉగ్గిరాల సీతారామయ్య, అరవ రామకృష్ణ, డాక్టర్ ఉదయ్ భాస్కర్, వల్లభనేని శ్రీనివాస్, ఆప్తా టీం సభ్యులు, ఫౌండర్ చిమట శ్రీనివాస్, ముద్రగడ త్రినాథ్, శ్రీనాథ్, నాపా కొనసాని, రాజేష్, ఆదిగోపాలం, శ్రీరమణ, శ్రీకాంత్, కాపు సంఘ అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, శేషాద్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది. అలాగా ఈ రాష్ట్రం మొత్తం ఆయన ఇచ్చేటువంటి మ్యాచింగ్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరగాలి అంటే మనం ఆయనకి ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తిని మనం కొనసాగించాలని బాపట్ల బాబు సంవత్సరం తరఫున ఈ రోజున ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు మరి విద్యార్థులకి విద్యా పురస్కారాలకి మీరు చేసేటువంటి ఒక కార్యక్రమానికి 100% తులసి రామచంద్రబాబు గారు ఆ రోజు మాకు సహకారం స్ఫూర్తి అని చెప్పుకోవడానికి ఏ మాత్రం కూడా మేము సంతోషించలేదు. భవిష్యత్తులో ఆయన ద్వారా మరి యావత్తు తెలుగు రాష్ట్రాల వారి అందరికీ ఈ యొక్క కార్యక్రమం జరగాలని ప్రతి సంవత్సరం ఈ విద్యార్థుల్లో మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా కేవలం ఉపకారాలంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ మరి విద్య ద్వారానే మనకు ఉన్నటువంటి అవకాశానికి అంతిమ మొత్తాన్ని నేను నా వైపు నేను సహకారం అందించి ఆయా విద్యార్థులకు మనము విద్యా పురస్కారాలు అందించడాన్ని మొట్టమొదటిగా మరి తులసి రామచంద్ర ప్రభుత్వం ప్రారంభించారు. మొట్టమొదటి ఆయన ప్రారంభించింది 1-2 నియోజకవర్గాల్లో ప్రారంభిస్తే ఈరోజు నాకు తెలిసి కొన్ని వందల నియోజకవర్గాల్లో ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఇప్పుడు ఆంధ్ర కానీ ఈ ఉభయ రాష్ట్రాల్లో నాకు తెలిసి 100 నియోజకవర్గాల కంటే ఇంకా పైనే ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టూ మాత్రం తులసి రామచంద్ర ప్రభు గారి విషయాన్ని గౌరవంగా చెప్తాము. ఆయన మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొంది బాపట్ల పట్టణంలోని వారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఆలయ పూజారి, ధర్మకర్తలు పర్యవేక్షించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భక్తులకు అమ్మవారి కుంకుమ, దీపారాధన, ప్రమిద, దేవాలయ క్యాలెండర్ అందజేశారు. శ్రీ విఘ్నేశ్వర నాట్యకళా సమితి, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల, బావపురి బ్రాహ్మణ సమాఖ్య సంయుక్త రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయం నాటక పోటీలను రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ప్రథమ బహుమతి కె రామచంద్రరావు, ద్వితీయ బహుమతి మధుసూదన్ రావు, తృతీయ బహుమతి అర్జున్ రావులు గెలుపొందారు. ప్రోత్సాహ బహుమతులను బి గురుమూర్తి, రఘురామ శర్మ, కోటేశ్వరరావు, సింగర కొండయ్య చౌదరి, నాగేశ్వరరావు తదితరులు అందుకున్నారు. బావుపురి బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బతికాడండి సాహిబ్ గారు. అరే బతికాడు పోయా, అరే నువ్వు పోతావు నేను పోతాను, బడా బడా గాడిపోతుంది, నువ్వు పోయేది నేను పోయింది సాహిబ్ గారు. అరే బతికాడు, అరే
కృష్ణాది బిడ్డ అదేవయ హరి అక్కడ విశేషాలని సాహిబ్ గారు అదే పెద్ద కొండబుతాయి దాని మీద చిన్న గుడి ఉంది. అరే ఎక్కేవాళ్ళ మీద నాది కొడుకోలేదు, అరే దిగేవాళ్ళ మీద నాది కొడుకోలేదు. అది సాహిబ్ ఇక్కడ నీ ఎంత సాధించి వలపలొక్కటి చిలుక పలుకులో ఒక్కసారి సత్య మహావాకాయ కర్మముల నేను నిన్ను కనుక అన్యకాలను కాపించువాడు పురోహితము చేసు పట్టపోసుకుని తిన్నందులక ఆ హరిశ్చంద్రిపై నీకు అభిమానము విశ్వన్న చెప్పినది వేదమన్నట్లు నీవు చెప్పగల వారు అంగీకరించురని దురభిమానము చే కాబోలు అయిన దానికి కాని దానికి అందరికంటే ముందుగా కాలు తూముతున్నారు. మాకెవ్వరికీ తెలియని ఆ హరిశ్చంద్రుని సత్య సంపద గురించి నీకు మాత్రమే తెలియటకు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద గల రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయంలో కొలువుదీరి ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి ఆరుద్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని పంచామృతాలతో పళ్లరసాలతో విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంధం ద్రవ్యాలతో స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అనంతరాయ లక్ష్మి సరిత లేదా? ఆ సరిత లేదా? ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించిన ఆలయ నిర్వాహకులు. దేవుడు రాసిన తలరాతలు కూడా తిరగరాసే సత్తా కేవలం విద్యకు మాత్రమే ఉన్నది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.